హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కబుర్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే టిఫిన్ కింద నేను మ్యాంగో పులిహోర చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఏం లేదండి, ఒక గ్లాస్ రైస్కి ఒక మీడియం సైజ్ అంత మామిడికాయనైతే తురిమి తీసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం పోపు వేసుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలండి. ఉదయం లెగిస్తే టిఫిన్లు ఏం చేయాలా అని పెద్ద తలనొప్పి ప్రాసెస్ అయిపోయిందండి. ఒక్క పూట టిఫిన్ అయిపోతే ఏదో అయిపోయినట్టుగా తుఫాన్ వచ్చేసినట్టుగా కేకలు వేసేస్తారు. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంట్లో మ్యాంగో కనిపించింది. అందుకే ఒక గ్లాస్ రైస్కి అయితే చేసేసానండి. ఒక గ్లాస్ రైస్ క్వాంటిటీ మాత్రమే ఇదండి. మీరు కనుక రైస్ క్వాంటిటీ పెంచుకుంటే అక్కడ మామిడి తురుము క్వాంటిటీ కూడా కొంచెం పెంచుకొని చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. రైస్కి సరిపడా పులుపు వేసుకోకపోయినా బాగోదండి. అలా అని మన దగ్గర కనుక మామిడికాయ తురుము ఎక్కువ అవైలబుల్లో లేనప్పుడు కొంచెం మామిడి తురుములో ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర అయితే మామిడికాయ తురుము సరిపడా ఉంది కాబట్టి ఒక గ్లాస్ క్వాంటిటీ వరకే నేను ఇలా చేశానండి. ఆ తర్వాత ఆ పోపు అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మామిడి తురుము కూడా దానిలో వేసేసుకొని ఒక 5 సెకండ్స్ అలాగా ఫ్రై చేశాను, అంతేనండి. ఆ తర్వాత అది మొత్తం చక్కగా రైస్లో వేసేసుకొని నీట్గా చేత్తో కలుపుకుంటే ఆ రైస్కి ఆ పులుపు అనేది మంచిగా పడుతుందండి. అందుకని నేను అక్కడ చేత్తో కలిపాను. మళ్ళీ మీరు ఏంటండి చేతులతో కలిపేశారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. ముందైతే ఉప్పు కూడా సరిపడినంత, రుచికి సరిపడినంత వేసుకుని కలుపుకోవాలండి. అప్పుడైతే చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ క్వాంటిటీతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్.